పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి ఆదివారం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గడప గడప ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి ఆదివారం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గడప గడప ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. చేతు గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గుండాల మండలం నుండి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం హామీలు ఇచ్చిన పథకాలను వంట గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు, 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం అమలు చేసిందని, మరికొన్ని పథకాలను రైతు 2 లక్షల రుణమాఫీ ఎన్నికల తర్వాత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం, ఉపాధ్యక్షుడు మొగిలిపాక రామ్ నర్సయ్య, కోశాధికారి మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, బూతు కన్వీనర్ కాలి వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు కృష్ణ, నాయకులు మచ్చ ప్రభాకర్ రెడ్డి, చేగూరి పెద్దాపురం దయా శ్రీశైలం, జోగు శంకరయ్య, యూత్ నాయకులు దోమల పాండు, వెంకన్న, మల్లేశం, దుర్గయ్య, పెద్దపురం యాదిరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వీర్లారణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చామల కిరణ్ కుమార్ చెయ్యి గుర్తుకే మనవడు, చామల కిరణ్ కుమార్ చెయ్యి గుర్తుకే మనవడు. జై కాంగ్రెస్, జై జరి 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 మీ జరుగు ఇంకకు ఫోటో తీయడానికి బాగా కావాల్సింది మీకు ఎందుకు రానా సార్ కొబ్బరి. ఇప్పుడు మనకు మన పోయినసారి బీర్లైలకు చేయి గుర్తు పోటేసామా వేసి బీర్లైలను గెలిపించాం. అట్లనే ఇప్పుడు పార్లమెంటు ఢిల్లీలో పోవాలంటే వీరు చామల కిరణ్ కుమార్. అయితే మన పార్లమెంటుకు మనకు ఆ బీర్లైన రేవంత్ రెడ్డి కలిసి నిలవేయాలి. అయితే ఆయన మనకి చేయి గుర్తు రేపు 13వ తారీఖు జరిగే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని సీతారాంపురం గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా బీర్ల ఐరన్న గారు చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అన్నీ వివరించి బీర్ల ఐరన్న గారిని యాలేరు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడానికి మా కార్యకర్తలందరూ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చాలా మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల చరిత్ర అంతా ప్రజలు చూసిండ్రు. భూ కబ్జాలు, ఉస్క మాఫియా, మొత్తం హైదరాబాద్లో ఉన్న సంపద అంతా దోసుకొని 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే వాటికి అప్పులకు మిత్తే 26,000 కోట్లు ఈ ప్రభుత్వం కట్టడం జరిగింది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి అక్కడ ప్రభుత్వం దగ్గర ఎలాంటి నిధులు లేకుండా చేసి దిగిపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందని అడుగుతున్నాడు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసింది. ఇలా మహిళలకు బస్సు ఫ్రీ, ఎక్కడ పోయినా దేవాలయాలకు పోయినా సొంత కార్యక్రమాలకు పోయినా బస్సు ఫ్రీ వస్తుంది. గ్యాస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 500 ఉండే,
గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. అదే ఒప్పుకున్న 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమరైనాయి. ఇప్పుడు కూడా మన ఆగస్టు 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఇప్పుడు 9 తారీఖు వరకు మొత్తం 7 రైతు బంధు కూడా వేస్తామని ఒప్పుకున్నాం నిన్నటి మీటింగుల్ని. అందు గురించి మీరు అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తేనే బాగుపడతాం.